హాయ్ అండి. ఈరోజు మన తెలుగు వాళ్ళందరికీ ఇష్టమైన గుంటూరు గోంగూర పండుమిర్చి పచ్చడండి. నోరూరుతుంది కదండీ మీకు. గోంగూర పులుపుకి, పండుమిర్చి ఘాటుకి అబ్బా! ఏమన్నా ఉందండి టేస్ట్. చాలా బావుందండి బాబు. మరి ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగానే మా మమ్మీ పండుమిర్చి తొక్కు స్టోర్ చేసి పెడతారండి. ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, చింతపండు కలిపేసి ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టి అది మిక్సీ పట్టుకోవాలండి మనం ఇలాగ కచ్చపచ్చగా. తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి వేరుశనగ నూనె వేసుకోవాలండి. అప్పుడే పచ్చ నిలువ ఉంటుంది. చూపించిన తాలింపు సరుకులన్నీ వేసుకోవాలండి. ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, తాలింపు సరుకులు, మెంతులు, పసుపు అండి. ఇవన్నీ దోరగా వేగాలండి వీడియోలో చూపించినట్టుగా కరకరలాడుతూ. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఒకరోజు ఎండబెట్టుకున్న నూనెలో వేగించిన గోంగూర అండి గుంటూరుది. గోంగూరని రుబ్బుకోకూడదండి. ఇలాగా కాడల్లాగా ఆకుల్లాగే ఉండాలండి. మనమేం రుబ్బుకోకూడదు. మనం మిక్సీ పట్టుకున్న పండుమిర్చి తొక్కుని వేసేసుకోవాలండి గోంగూరలో. ఇలా చేత్తో కలపాలండి. అప్పుడే టేస్ట్ చాలా బావుంటుంది. మేము ఉప్పు అవన్నీ ఎందుకు కలపలేదంటే ముందుగానే పండుమిర్చిలో అన్నీ కలిపామని చెప్పాం కదండీ. వాటికి సరిపోయిందండి కరెక్ట్‌గా మాకన్నీ. ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకొని ఈ పచ్చడిలో గోంగూర తక్కువ, పండుమిర్చి తొక్కు ఎక్కువ ఉంటేనే చాలా బావుంటుందండి. ఇలాగా మనం తాలింపు వేగించుకున్నాం కదండీ, అది కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. వేరుశనగ నూనె బాగానే పడుతుందండి. పచ్చడి నిలువ ఉండాలంటే వేరుశనగ నూనె ఎక్కువగానే పడతదండి. సంవత్సరం పాటు నిలువ ఉంటుందండి నూనె ఎక్కువగా ఉంటేనే. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ప్లాస్టిక్ బాక్స్‌లోకి, గాజు బాక్స్‌లోకో లేకపోతే జాడీలోకో తీసుకోవాలండి. స్టోర్ చేసుకోవాలి. ఇంకా మొత్తం అంతా తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత ఆనవాయితీ ప్రకారం పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం వేసుకొని తింటాం కదండీ! అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బావుంటుంది. మా మమ్మీ అయితే మా అందరికీ పెట్టారండి ఒక్కొక్క ముద్ద కలిపి. మాకైతే చాలా బాగా నచ్చేసిందండి. మా నాయనమ్మకైతే ఇంకా బాగా నచ్చేసిందండి. చాలా బావుందండి. గుంటూరు గోంగూర కదండీ! పుల్ల పుల్లగా. గుంటూరు పండుమిర్చి చాలా ఘాటుగా బావుందండి. ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ నచ్చితే.